చేద్దామా సుధీర్ గారు. And everybody who have come to bless us, thank you so much. పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యాన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎనర్జీ అయితే అదిరిపోయింది. ఈరోజు అన్నీ నిజాలే మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా చెప్పినవన్నీ అబద్ధాలని కాదు, అబద్ధాలు చెప్పకపోయినా కొన్ని నిజాలైతే ఎప్పుడు చెప్పలేదు, అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంటే నేను ఎంత కష్టపడ్డాను, మా డైరెక్టర్ ఎంత పొడి చేశాడు, ఇవన్నీ జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. డెఫినెట్గా అవి కూడా మాట్లాడతాను. ముందు కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందాం. నేను అంటే మీ అందరినీ ఒక చిన్న క్వశ్చన్, నేను సుధీర్ బాబు అంటే ఎవరు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ నన్ను నేను ఎన్నోసార్లు అడిగాను. అండ్ కామన్గా వినిపించే ఆన్సర్ ఏంటంటే, ఒకటి కృష్ణ గారు అల్లుడు, రెండు ఎగ్జాక్ట్లీ మహేష్ బాబు బావ. అంతే కదా? డెఫినెట్లీ అంతే. ఇవి నేను గర్వంగా అనయా చిన్న రే కొద్ది చిల్. ఓకే, సో అదే మీరు చెప్పినట్టు అబ్సల్యూట్లీ కరెక్ట్. అవన్నీ నేను గర్వంగా, ప్రేమగా, బాధ్యతగా ఒప్పుకుంటాను నిజాలు. అదే చెప్తాను, నువ్వు చెప్పకురా, నువ్వు చూసావు కదా. ఓకే, సో అంటే మనందరికీ డెఫినెట్గా కామన్గా వినిపించేది, అది నేను ఒప్పుకుంటాను. కానీ కొన్ని విషయాలు అదే చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. అంటే నేను ఫస్ట్ యాక్టర్గా అవుదామని చెప్పి డిసైడ్ అయినప్పుడు నాకు ఆ మూమెంట్ ఇంకా చాలా బాగా గుర్తుంది. మా అబ్బాయికి 9 నెలలు చేతిలో పట్టుకున్నా, అండ్ నైట్ 2 or 3 అవుతుంది, పడుకున్నాడు. అప్పుడు ఆ మూమెంట్ గుర్తెచ్చుకుంటుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. ఏంటంటే యాక్టర్గా నేను అవ్వాలన్న కోరికని పర్మనెంట్గా చంపేద్దాం అనుకున్నాను. కోరిక ఎంత బలంగా ఉందో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా అంతే బలంగా ఉంది. అంటే యాక్టర్గా నేను సక్సెస్ అవుతానా, నా గోల్ రీచ్ అవుతానా, నా టైం ఉందా, నా లేట్ అయిపోయినా, నా బస్ మిస్ అయిపోయినా యాక్సెప్ట్ చేస్తారా? దానికి తోడు మీరందరూ ఈ ఫ్యామిలీ మీద చూపిస్తున్న ప్రేమ, అది 1% తగ్గినా సరే చాలా పెద్ద తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతాను. కాకపోతే నేను మొండోడిని, ఒక స్పోర్ట్స్ పర్సన్ని. ప్రయత్నించడమే నేర్పించారు, ఆగిపోవటం అనేది మా అమ్మగారు నాకు ఎప్పుడు నేర్పించలేదు, చెప్పలేదు కూడా. సో అట్లాగా కృష్ణ గారు అల్లుడు, మహేష్ బాబు బావ లాగా నేను యాక్టింగ్లో ప్రయత్నాలు మొదలెట్టాను. మీకు తెలిసిన కొన్ని ప్రొడక్షన్ హౌస్ పేర్లు చెప్పండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ ఆఫీస్ గేటు డెఫినెట్గా టచ్ చేసి ఉంటాను. పీపుల్స్ మీడియా వాళ్ళే ఫస్ట్ నాకు వెళ్ళి కలవడం కూడా, అంటే లేటెస్ట్ స్టేజ్లో. సో ఇందులో ఉంది, ప్రతి ఒక్కరు చేసేదే కదా, ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తారు కదా అని చెప్పి మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు. డెఫినెట్గా నేను కూడా అదే చేశాను. ఆడిషన్స్ ఇచ్చాను, కొన్ని వీడియోస్, కొన్ని యాక్షన్ స్టంట్ వీడియోస్ ఇవన్నీ పట్టుకొని ప్రతి ఆఫీస్కి తిరిగాను. అలా వెళ్ళిన ప్రతి ఆఫీస్కి నాకు కుర్చీ వేసి మాట్లాడి ఒక కాఫీ ఇచ్చి దాని తర్వాత నువ్వు చెప్పేవాళ్ళు. అంటే పాపం కొందరికి ఆ మాత్రం కూడా రాదు, అంటే గేట్ దగ్గర నువ్వు చెప్తారేమో. నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, నాకు దొరికింది ఒక ఎక్స్ట్రా కాఫీ అంతే. సో ప్రత్యేకంగా ఏది నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఫిలింనగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు, కృష్ణానగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు, కానీ ఫిలింనగర్లో ఉండే బాధలు నాకు తెలుసు. ఒక పూట తిండి లేకపోవడం ఎలా ఉంటుందో నాకు తెలియకపోవచ్చు, కానీ కళ్ళెదురుగా తిండి ఉండి నిరాశతో తినలేకపోవడం, ముద్ద దిగకపోవడం, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. బస్సులో ట్రావెల్ చేసి నేను అవకాశాల కోసం తిరిగి ఉండకపోవచ్చు, కానీ కార్లో కూర్చొని ఎడడం ఏంటో నాకు తెలుసు. సో ఇప్పుడు నేను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక సింపతి కోసం చెప్పట్లేదు. ఎందుకంటే సింపతి కోసం అయితే నా మొదటి సినిమా అప్పుడే చెప్పుండేవాడిని. ఇంత దూరం వచ్చాక, ఇంత చేశాక ఎంతో కొంత నేనంటే ఇష్టం పెంచుకున్న తర్వాత ఇప్పుడు సింపతి కార్డ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. సింపతి కాదు, నాకు కావాల్సింది లవ్ అండ్
రెస్పెక్ట్. నాకు తెలుసు ఇందాక నుంచి చాలా అరుపులు వినిపిస్తున్నాయి, కేకలు, చప్పట్లు, అవన్నీ మహేష్ కోసం నాకు తెలుసు. అది కొందరు ఇక్కడ సుధీర్ బాబు అని కూడా అనిచ్చారు, అది తెలుసు. అది మీరు మహేష్ మీద ఉన్న ప్రేమతోనే ఇక్కడికి వచ్చారు, ఆ ప్రేమతోనే నన్ను అన్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ అందరిలో ఎక్కడో ఒకడు, మేబీ మీరు అయ్యుండొచ్చేమో, నా కోసం ఏదో ఒక మూల నుంచి చప్పట్లు కొడుతున్నాడు, నా కోసం వచ్చాడు. పోక్రీ సినిమాలో మహేష్ బాబు చూపులు ఇలియానాకి ఎలా తెలిసిపోతాయి, అలా నాకు కూడా తెలిసిపోతుంది. ఇది ఇక్కడ తెలిసిపోతుంది నాకు, ఎక్కడో ఒకటిద్దరు ఉన్నాడు నా కోసం. థ్యాంక్ యూ. ఓకే, మీ అందరి కోసం నేను ఫుల్గా కష్టపడతా, కానీ ఒక్కడి కోసం ప్రాణం పెట్టేస్తా. ఇప్పుడు నేను ఇది చెప్పడం కొంతమంది ఇంకా అప్రూవ్ చేయకపోవచ్చు. నో ప్రాబ్లం, దట్స్ ఓకే. ఇంటికి పోతా, నిద్రపోతా, పొద్దున్న లేస్తా, పొద్దున్నే లేచి మళ్ళీ కష్టపడడం మొదలెడతా. ఇదే సినిమా జటాధార సినిమాలో ఒక డైలాగ్ ఉంది, గెలిచేదాకా పోరాడాలి నాన్న, లేదా చచ్చేదాకా పోరాడాలి. ఇది ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ సినిమాలో వేరే కాంటెక్స్లో యూజ్ చేసాం, కానీ ఈ సినిమాలో నా రియల్ లైఫ్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో అదే నేను చేస్తున్నాను, ఆ ఒక్కడిని మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, అదే నా ప్రయత్నం. అండ్ ఒక్క సినిమా అవకాశం చాలరా అనుకున్నప్పుడు 20 సినిమాలు చేశాను. దానిలో హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి. ఫస్ట్ సినిమా అప్పుడు వాయిస్ బాగాలేదన్నారు, ప్రతిరోజు ఒక గంట సేపు అయినా సరే వాయిస్ కల్చర్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను. సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడైనా సరే డబ్బింగ్ ఉన్నప్పుడు నేను చేస్తూనే ఉంటాను. అరే వీడు మాట్లాడితే చొక్కా తీస్తాడు, బాడీ చూపిస్తాడు అని చెప్పి అందరూ అన్నారు. సమ్మోహన్ లాంటి సినిమా చేశాను, లవ్ స్టోరీ, మంచి హిట్ అయింది. కానీ దాని తర్వాత కూడా సాఫ్ట్ సినిమాలకి సూట్ అవుతాడు అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ మాటలు కూడా వచ్చినాయి. వీ లాంటి సినిమా చేశాను. అన్ని సినిమాలు అర్బన్ బేస్డ్ క్యారెక్టర్లే చేశాడు, దానికే సూట్ అవుతాడు అని చెప్పి అన్నారు. శ్రీదేవి సోడా సెంటర్ లాంటి మా సినిమా చేశాను. బాలీవుడ్ వెళ్ళాను, విలన్గా చేశాను. అంటే మన ప్రొడ్యూసర్లు అయినా కప్పు కాఫీ ఇచ్చారు, అక్కడికి వెళ్తే కాఫీ కూడా దొరుకుతలేదని భయపడ్డాను యాక్చువల్లీ. బట్ హ్యాపీ, బాగా చూసుకున్నారు. సో ఇప్పుడు 20 సినిమాల్లో హిట్ కారణం నా కష్టం, ఫెయిల్యూర్ కారణం అది కూడా, ఫ్లాప్ కారణం కూడా అది నా ఫెయిల్యూరే. ఏ ఒక్కరోజు మహేష్ నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా సరే, ఏ ఒక్కరోజు నేను వెళ్ళి నాకు ఒక సినిమాకి రికమెండ్ చేయండి, నాకు ఒక పాత్రను రికమెండ్ చేయండి, ఏ రోజు నేను వెళ్ళలేదు. ఏ ఒక్క ప్రొడ్యూసర్ని ఒక రూపాయి కూడా ఎక్కువ అడగలేదు. ఏ డైరెక్టర్ని ఒక ఫైట్ పెట్టండి, ఒక డాన్స్ పెట్టండి నేను పుష్ చేయలేదు. ఎందుకంటే నాకు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు తెలుసు అవకాశం విలువ ఏంటి అనేది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని 20 సినిమాలు చేయడానికి కారణం ఒకే ఒక్కడు, ఈ కృష్ణ గారు అల్లుడు మహేష్ బాబు బావ సుధీర్ బాబు. ఎందుకో చెప్పాలనిపించింది. కొన్ని ఇంటర్వ్యూల్లో అందరూ నెపోకేటు అని చెప్పి అంటున్నారు. ఏం లేదు బాబాయ్, అట్లాంటిది ఏం లేదు అసలు. అది ఫ్రాంక్గా చెప్తున్నాను, అట్లాంటిది ఏం లేదు. సో అందుకని మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది. సో ఐ జస్ట్ బ్లడ్ ఇట్ అవుట్. ఇఫ్ ఐ హర్టెడ్ ఎనీవన్, ప్లీజ్ ఐఎమ్ సో సారీ. అండ్ జటాధర, నేను ఇప్పటివరకు సినిమాలు చేశాను, 20 సినిమాలు చేశానని చెప్తున్నాను కదా. 20 సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్ నా ఫీలింగ్. ఐఎమ్ షూర్ రేపు November 7th రిలీజ్ అయినప్పుడు మీకు అదే ఫీలింగ్, చాలా ఫ్రెష్ స్క్రిప్ట్ అని మీకు తెలుస్తుంది. ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టరు ఏ హీరో ప్లే చేయలేదు. అంటే నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమాల్లో ఒక గోస్ట్ హంటర్ దయాలు పట్టుకుని రావడానికి వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఇటు గోస్ట్ ఉన్నాయని నమ్మడు. సో అలాంటి ఒక క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం మీరు కొన్ని ట్రైలర్లో చూస్తే అంటే దేవుడు అంటే భక్తి కూడా ఉంటుంది. సో ఇవన్నీ, ఆ ట్విస్ట్ అన్నీ మీరు చూడాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన చిన్నప్పుడు చాలా కథలు వినుంటాం. దానిలో ఒక కథ, కొన్ని చందమామ కథలు మనకి ఇంకా గుర్తుండిపోతాయి. ఒకప్పుడు మనకి బ్యాంకులు లేని టైంలో ధనాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియనప్పుడు భూమిని తవ్వి ఆ భూమి లోపల ధనాన్ని పెట్టి దాన్ని ఒక పిశాచిని కాపలాగా పెట్టడం అనేది మనం వినుంటాం. అలాంటి ఒక బేస్ని తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ టైం లైన్లో ఒక బ్యూటిఫుల్గా వెళ్ళాడు
వెంకట్ ఒక మంచి పాయింట్తో వచ్చిన తర్వాత అండ్ ద ఎంటైర్ టీమ్ ఆల్సో సాట్ అండ్ మేడ్ ఇట్ ఈవెన్ బెటర్. సో ఒకటైతే నేను గ్యారంటీగా చెప్పగలను, ఈ సినిమా దయ్యాలు ఉన్నాయని నమ్మే వాళ్ళకి, దేవుడు ఉందని నమ్మే వాళ్ళకి, అట్ ద సేమ్ టైం దేవుడు లేరు దయ్యం లేదు అని నమ్మే వాళ్ళకి ఇద్దరికీ నచ్చుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజనింగ్తో మాట్లాడి చెప్పడం జరిగింది. సో November 7th మీరందరూ థియేటర్స్కి వెళ్ళి అండ్ వాచ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. ప్రేరణ అరోరా హూస్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. నా దగ్గరికి తను ఫస్ట్ వచ్చినప్పుడు షీ టోల్డ్ మీ షీజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మీ, నాతో చెప్పింది. ఇక్కడ ఎక్కడ స్టేజ్ మీద అయితే చెప్పలేదు ఇది. షీ టోల్డ్ మీ దట్ షీ వాంట్ టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ అండ్ నాని. సో ఒక కోరిక అయితే అయిపోయింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ వన్ మ్యామ్. అండ్ షీస్ డన్ సమ్ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. ట్రైలర్లో కూడా ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను, అంత సక్సెస్ ట్రాక్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. రుస్తం, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి, అసలు దే వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. సో షీ కమింగ్ అండ్ డూయింగ్ ఎ ఫిల్మ్ ఇన్ తెలుగు, ఐ థింక్ it is an advantage for Telugu industry also. So all the very best ma'am for your journey over here. అంటే సినిమా మేము ఫస్ట్ నన్ను లాక్ చేశారు, స్క్రిప్ట్ ఇది బాగుంది అని చెప్పి. దెన్ షీ వాంటెడ్ టు టై అప్ విత్ ద స్టూడియో. ఒక 1 week ఢిల్లీ వెళ్ళింది. 1 weekలో ఎవ్రీథింగ్ ఈజ్ లాక్ అండ్ షీ కేమ్ బ్యాక్ సేయింగ్ షీ ఈజ్ ఆన్ బోర్డ్. సో I'm telling this in a positive way. Don't take it in a negative way. I'm telling you, ఎడారిలో ఇసుక అమ్మేస్తారు మీకు ఇసుక కావాలని చెప్పి. షీస్ గాట్ దట్ కేపబిలిటీ ఆఫ్ మార్కెటింగ్ ఎనీథింగ్. అలాంటిది ఒక మంచి కథను మార్కెట్ చేయడం ఇట్స్ వెరీ వెరీ ఈజీ ఫర్ హర్. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు థ్యాంక్ బిఫోర్ హర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఉత్తమ్ జీ ఆల్సో. అండ్ అరుణ్ గారు ఇస్ హియర్, వన్ ఆఫ్ అవర్ వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్, నైస్ పీపుల్. చాలా బాగా సపోర్ట్ చేశారు. వితౌట్ ఉత్తమ్ జీ ఆర్ అరుణ్ గారు ఐ డోంట్ థింక్ దిస్ ఫిల్మ్ వుడ్ హ్యావ్ బీన్ సచ్ ఎ బిగ్ స్కేల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ శివన్, యూ డెఫినెట్లీ లుక్ లైక్ మహేష్ బాబుస్ బ్రదర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ for you also. Thank you for being such a big support for the entire team. And I want to thank Umesh ji also. He's the CEO of Z Studios. Iron expertise, I think it is a big plus for this film. నేను ట్రైలర్ లాంచ్ బిఫోర్ ఎడిట్ చూశాను. ఎడిట్ చూసినప్పుడు I really liked it. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే I didn't see the final copy after the VFX, but I'm sure with the experience of Prerna or Z Studios, the VFX also will be terrifically good. And I want to thank the entire team, directors got Venkat and Abhishek. Venkat gave us the base for a beautiful script and chala baga dani entire team sat and did it. And I want to thank few dialogue writers also, okati Kittu and Sham. They were also very helpful in making the script beautiful, thrilling and all that stuff. And I want to thank Samir, who's the DOP. Everybody, we put in a lot of pressure on him to get very best output. Today, everybody are talking about the trailer, visuals and all. Samir, hats off to you, the way you work. Great job. And Rajiv, thank you so much. I'm glad that you're making your debut in Telugu film, theatrical with my film. నాకు ఫస్ట్ ఉన్నట్టుండి దే సెడ్ దేస్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ న్యూ కమర్ రాజీవ్ చేస్తారు అని చెప్పి అన్నప్పుడు ఐ వాజ్ లైక్ బాబోయ్ కొత్త వాళ్ళతో చుట్టేద్దాం అనుకుంటున్నారు ఈ సినిమాని అని చెప్పి అనుకున్నా. బట్ లేటర్ ఈ సినిమాలో నాకు ఫేవరెట్ సీన్ ఉంది, వన్ ఆఫ్ ది ఫేవరెట్ సీన్ దట్ కమ్స్ ఇన్ అ ఫ్లాష్ బ్యాక్ వేర్ శిల్పా అండ్ సోనాక్షి have rocked in that scene. సో దట్స్ మై ఫేవరెట్ సీన్. అసలు ఆ సీన్లో నేను ఉండను, ఆ సీన్ కోసం నేను ఈ సినిమా చేసింది యాక్చువల్లీ. అండ్ రెస్ట్ ఆల్ ఐ థాట్ అదంతే రెడీ చేసేయచ్చు అని చెప్పి అనుకున్నాను. ఆ సీను రాజీవ్ మ్యూజిక్ చేసి ఎడిట్ దానిలో చూశాను.
అండ్ ఈస్ డమ్ సమ్ టెరిఫిక్ జాబ్. దాని తర్వాత తెలిసింది తను అనిరుద్ధ్తో వర్క్ చేసేవాడు, కింగ్డమ్ కూడా హీ వర్క్ ఫుల్ టు సమ్ పార్ట్స్ అండ్ ఆల్. సో ఆల్ ద వెరీ బెస్ట్ రాజీవ్ అండ్ సందీప్ చాలా చాలా హార్డ్ వర్కర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కాంప్లిమెంట్స్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విష్ యూ అ గ్రేట్ జర్నీ. చాలా బాగా చేశాడు. నాకు వేరే వాళ్ళు ఎవరైతే కనుక ఇప్పుడు అందరూ శివతాండవం నేను బాగా చేశాను అని చెప్పి అంటున్నారు. ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు హిమ్. చాలా చక్కగా పేషెన్స్గా. యాక్చువల్లీ నాకేంటంటే నేను ఎక్కువసేపు నడవాలంటే నాకు ఇష్యూ, బేర్ ఫుట్ నడవాలంటే. నేను రిహార్సల్స్ అన్నీ కానీ అన్ని షూతో చేస్తాను. బట్ ఈ టోల్డ్ శివతాండవం సార్ చాలా చక్కగా చేయాలి, ఐ మీన్ వితౌట్ షూ చేయాలి అని అన్నీ చెప్పినప్పుడు తను చెప్పిన మాటలకి ముచ్చటేసి నాకు ఇమ్మీడియట్గానే నేను చేశాను. బికాస్ హీ వాజ్ సో ప్యాషనేట్ అబౌట్ టీచింగ్ మీ. అండ్ నాకు ఏంటంటే అప్పుడు శివుడు దయో ఏమో కానీ నా కాలుకి అసలు కొద్ది కూడా నొప్పి రాలేదు. నాకు ఒక కాలికి ఒక బోన్ ఉండదన్నమాట. సో నేను బేర్ ఫుట్గా నేను ఎక్కువ చేసినా సరే జస్ట్ ఇలా వెళ్ళి ఆ స్టంట్ చేసేసి బేర్ ఫుట్తో వచ్చేస్తా. కానీ ప్రాక్టీస్ కూడా 10 days చేసేటప్పుడు ఎవ్రీడే 1 hour 1.5 hour చేస్తున్నప్పుడు, సో ఐ నార్మలీ డాన్స్ ప్రాక్టీస్ అలా చేస్తాను. బట్ ఐ నెవర్ వోర్ మై షూ. స్నానం చేసి పూజ చేసి అప్పుడు వచ్చి నేను రిహార్సల్ చేసేవాడిని. ఐ థింక్ దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ లార్డ్ శివ. ఆ నొప్పి అనేది తెలియలేదు. ఎంటైర్ ట్రైనింగ్ అండ్ షూట్ కూడా అలాగే చేశాను. సో థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. యూ యాడెడ్ మోర్ వాల్యూ టు ద సాంగ్ దట్ రాజీవ్ అంత బాగా ఇచ్చిన సాంగ్కి. అండ్ ఐ వాంట్ థ్యాంక్, ఐమ్ టేకింగ్ కొద్ది టైం తీసుకుంటున్నాను, ప్లీజ్ ఐఎమ్ సో సారీ. బికాస్ 1.5 year ఎవ్రీబడి చాలామంది కష్టపడ్డారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఏదో పక్కకి వెళ్ళి నేను థ్యాంక్స్ బాగా చేశామని చెప్తే సరిపోదు. బికాస్ దే డిజర్వ్ దిస్, బికాస్ ద వరల్డ్ షుడ్ నో వాట్ దే హ్యావ్ డన్. అండ్ ఈ సినిమా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు చాలా చాలా బాగా చేశారు. పుష్పాక్ చేశారు, చాలా టెరిఫిక్ ఫిల్మ్స్ చేశారు. హీస్ అ వెరీ బిగ్ అసెట్. ఒకవేళ మేము షూట్లో ఏమైనా మిస్ అయినా సరే హీ వాజ్ చాలా టైట్గా కట్ చేసి, నేను ఎడిట్ చూసినప్పుడు ఐ వాజ్ జాప్ చూసి ఎడిట్ నేను లాక్ చేసినప్పుడు 2 hours 5 minutes సంథింగ్. ఐ డెంట్ ఒక్క సెకండ్ కూడా బోర్ ఫీల్ అవ్వలేదు. అండ్ ఎవ్రీబడి హూ ఎవర్ హవ్ సీన్, హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో, ఎవరైనా చూసినా సరే ఎవ్రీబడి లైక్ ద ఫిల్మ్ టూ గుడ్. అండ్ విత్ రాజీవ్స్ మ్యూజిక్, గుడ్ VFX, good sound design, I'm sure it'll rock. And Shilpa, thank you so much. I'm in love with your performance, seriously. As I was just saying, నా ఫేవరెట్ సీన్, దట్స్ సాలిడ్ గూస్ బంప్స్ వస్తాయి మీకు. అసలు ఒక 15 minutes ఉంటుంది ఆ సీను, మీకు గూస్ బంప్సే కాదు ఇంకా వేరే ఏ బంప్స్ అయినా వచ్చేస్తాయి. అట్లా పర్ఫామ్ చేశారు సోనాక్షి అండ్ శిల్ప అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఐ మీన్ అందరూ, మిగతా వాళ్ళు అందరూ కూడా కలిసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ షాకింగ్ మీ, సర్ప్రైజింగ్ మీ, అండ్ ఐఎమ్ షూర్ ద ఆడియన్స్ ఆల్సో విల్ బీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ విత్ యువర్ వర్క్. అండ్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. బాడీ అంటారు, నాకన్నా పెద్ద బాడీ. నేను ఇద్దరం కలిసి ఫస్ట్లో హీరోలుగా ఐ మీన్ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఐ సీ చిన్న జిమ్, 200 రూపాయలు ఆ జిమ్కి మెంబర్షిప్, సమ్వేర్ అరౌండ్ 2003 or సంథింగ్ లైక్ దట్. సో జిమ్లో అంటే అందరికన్నా బెస్ట్ బాడీ ఇంకేంటి, ఇప్పుడు కూడా ఎలా మెయింటైన్ చేస్తారు చూడండి. ఎస్, నా గురించి చెప్తున్నాడు. బట్ ఈవెన్ మోర్ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అందరూ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, మహేష్ బాబు ఫ్రెండా మీరు? ఎందుకంటే మహేష్ బాబు అన్ని సినిమాల్లో ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఇది కూడా అడుగుతారు, మహేష్ బాబుకి అండ్ సుధీర్ బాబు కూడా ఫ్రెండా మీరు అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇంద్రాణి గారు, షీస్ గాట్ మెనీ అవార్డ్స్. షీస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ప్రేరణ. చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా డెడికేటెడ్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఫస్ట్ టైం తను కూడా తెలుగులో సినిమా చేశారు. యానిమల్లో రణబీర్ కపూర్ మదర్గా చేశారు. సో షీఈ్ ఆల్సో డన్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మన నవీన్. ఓడే నాకేంటంటే ఫస్ట్ ఎవరైనా ఏదో సినిమా వచ్చి ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఏదో క్యారెక్టర్ ఉంది, వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎవరు అంటే నేను నవీన్ అని చెప్తాను. హీ ఆల్వేస్ హ్యాడ్స్ దట్ వన్ టచ్. ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ సినిమాలో వి వర్ మోర్ లైక్ బ్రదర్స్ అని చెప్పి అనొచ్చు. యాక్చువల్లీ ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ మూమెంట్. ఏంటంటే నాకేదో అవ్వబోతుందని చెప్పి వాడు బాధపడాలి. అసలు యాక్చువల్లీ ఒక చిన్న షార్టే, అది పెడతారో బెటర్ కూడా తెలియదు, కానీ తన పర్ఫార్మెన్స్కి ఆ షార్ట్ ఉంటుంది సినిమాలో. సో ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మర్. ఐఎమ్ గ్లాడ్ యూ డిడ్
డార్లింగ్. చాలా. అండ్ అలేఖ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్ వెన్ యూ డిడ్ దిస్ రోల్. అంటే మంచి రోలే, ఫ్రెండ్ రోల్. నువ్వు హీరోయిన్గా ట్రై చేసుకోవచ్చు అనిపించింది. సో బికాస్ బికాస్ యూ షుడ్ ట్రై ప్రాపర్లీ బికాస్ యూ హ్యావ్ ద లుక్స్ టు ట్రై. అండ్ శ్రేయా, థ్యాంక్ యూ సో మచ్. షీ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దిస్ సాంగ్. నాకు ఎప్పుడు తెలియలేదు, నాకు ప్రేరణ టోల్డ్ మీ దట్ జీ టాలెంట్ అని చెప్పి ఒకటి ఉంటుందని చెప్పి. సో దేవ్ ప్రపోజ్డ్ శ్రేయా and ఇప్పుడు యూ కెన్ సీ హౌ ద సాంగ్ రీచ్డ్ అండ్ షీఈస్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ హియర్ ఆల్సో. నాకే కొద్దిగా కష్టం స్టేజ్ మీద చేయడం, నాకు షూట్లో చేయడం నాకు చాలా ఈజీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ స్టార్. అండ్ ఇంకెవరు ఎవరు 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 ఓకే, ఇంకెవరున్నారు ఇక్కడ? చెప్తా ఒక సెకండ్. ఓకే, ఇంకా did I forget anybody who's not here? Sonakshi, sorry, I'm so sorry. Sonakshi. ఇక్కడైతే మర్చిపోయాం, కానీ రాత్రి నిద్రపోతే మాత్రం కల్లోకి వస్తుంది. ఎందుకంటే షీఈస్ డన్ సచ్ ఎ టెరిఫిక్ పర్ఫార్మెన్స్. ఆల్రెడీ ఒక పవర్ఫుల్ రోల్. ఆ క్యారెక్టరే చాలా పవర్ ఉంటుంది, అందరినీ ఇలా ఆడుకుంటూ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్కి ఇంకా పవర్ ఇచ్చింది సోనాక్షి. I actually miss her. I was told that she's not well. Get well soon, Sonakshi, and looking forward to see you in the promotions in Mumbai. And Rohit, what is that, man? What is that speech? What you're doing here? Arey babre, that is what. Sudhir Babu. Jai Rohit. बट आज का जो शो है ना, ये सिर्फ सुधीर बाबू का ही शो है पूरा, ठीक है ना? सुधीर बाबू, वेंकट, अभिषेक, प्रेरणा जी, शिविन, बार शिवम नाम निकल रहा है, शिविन, और हमारे जी स्टूडियो साउथ, बस इन्हीं का शो है आज. शिल्पा मैडम, हमारे सुपरस्टार शिल्पा मैडम, सोनाक्षी जी, तो बस इन्हीं की जय जयकार करो आज. ఓకే, థ్యాంక్ యూ. సారీ, ఇంకా 2-3 ఉన్నాయి. ఒకటి, మహేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ మై ఫిల్మ్. అండ్ యూట్యూబ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అభిలీష్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రేర్ నేమ్, ఫస్ట్ టైం. అదే, అవునా? ఓకే. థ్యాంక్ యూ. సారీ, జటాధార అని సినిమా చేస్తూ అది షూట్ పేరు నాకు తెలియలేదు. సారీ, ఐమ్ సో సారీ. అండ్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద స్మాల్ కిడ్ హూ డిడ్ మై యంగర్, చాలా బాగా చేశాడు. తను షూట్ చేసేటప్పుడు నేను లేను, అప్పుడు ఆ సీన్ చేసేటప్పుడు, బట్ ఐ సా ఇన్ ద ఎడిట్. చాలా బాగా చేశాడు డార్లింగ్. అండ్ ఏంటి, ఫైనల్గా అయిపోయింది. November 7th రెడీ అయిపోండి. ఒక మంచి సినిమా, ఒక కొత్త కథ, ఇంటెన్స్ కథ, రకరకాల లేయర్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, శివతాండం ఉంటుంది, శివుడి గురించి చాలా చాలా కథలు చెప్తాం. అంటే జస్ట్ ఫినిష్ చేస్తాను ఇది ఒకటి. మరి కార్తికేయ 2 సినిమాలో ఒక కృష్ణుడి గురించి చెప్పే ఒక ఎపిసోడ్ ఉంటుంది కదా, సో అట్లాగా ఈ ఫిల్మ్లో కూడా కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అట్లాగే మనకు తెలిసిన కథల నుంచి సినిమాలో ఉండే కాన్ఫ్లిక్ట్ పాయింట్కి ఒక మంచి సొల్యూషన్. అరుణాచలం వెళ్ళేవాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు కూడా ఈ ఫిల్మ్కి. సో మీరందరూ కలిసి నాకు ఒక ప్రామిస్ చేయాలి. చేస్తారా? అందరూ చేయబెట్టండి, అందరు చేయబెట్టాలి, అందరు పెట్టాలి, లేకపోతే నేను చెప్పను. అందరు పెట్టాలి, మీరు కూడా పెట్టాలి. ఓకే, రిలాక్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను చెప్పిన వెంటనే చెప్పాలి. నేను November 7th జటాధార సినిమాకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత నాకు నచ్చితే 10 మందికి చెప్తాను. దాని తర్వాత మీ పక్కన ఎవరుంటే వాళ్ళ మీద చేతులు పెట్టండి, లేకపోతే అతని మీద ఒట్టు. చలో, లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. లవ్ యూ ఆల్. Thank you so much, Sudhir.